నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి పొందిన దివ్యక్షేత్రం శ్రీవిల్లిపుత్తూరు. మనోహరమైన ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న ఈ దివ్యక్షేత్రం తమిళనాడులోని మధురై నగరానికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కృతమాలా నదీ తీరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వటపత్రసాయిగా పూజలందుకుంటుండగా మరోపక్క గోదాదేవి అమ్మవారు కొలువై ఉన్నారు. తిరుప్పావై పాసురాలను మృదు మధురంగా గానం చేసిన శ్రీ గోదాదేవి అమ్మవారి ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో తెలుసుకుందాం రండి. సాక్షాత్తు గోదాదేవి అమ్మవారి జన్మస్థలంగా ఖ్యాతికెక్కిన శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రం 108 దివ్య దేశాలలో ఒకటిగా అలరారుతోంది. మహిమాన్వితాలకు నెలవుగా ఖ్యాతికెక్కిన ఈ ఆలయ శోభ వర్ణనాతీతం. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి పొందిన దివ్యక్షేత్రం శ్రీవిల్లిపుత్తూరు. ఈ క్షేత్రంలో ఆవిర్భవించిన శ్రీ ఆండాళ్ అమ్మవారు వటపత్రసాయి స్వామి భక్తుల కల్పవృక్షంగా నిత్య నీరాజనాలందుకుంటున్న శుభ మంగళమూర్తులు. మనోహరమైన ప్రకృతి సోయగాల మధ్య కృతమాలా నదీతీరాన నెలకొని ఉన్న శ్రీవిల్లిపుత్తూరు క్షేత్ర దర్శనం కోసం భక్తులు వేలాదిగా తరలివస్తారు. గోదాదేవిగా ఖ్యాతిగాంచిన ఆండాళ్ అమ్మవారు ఇక్కడ తిరుప్పావై పాశురాలను గానామృతం చెయ్యడం వల్ల ఈ క్షేత్రం మహిమాన్విత ధామంగా పేర్గాంచింది. ఈ క్షేత్రానికి శ్రీవిల్లిపుత్తూరు అనే పేరు రావటానికి పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. ఒకప్పుడు అడవిగా ఉండే ఈ ప్రాంతాన్ని విల్లి అనే కిరాతరాజు పాలించేవాడట. అతని సోదరుడు పుత్తర్. ఒకరోజు విల్లి వేటాడుతూ ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశానికి వచ్చి అలసిపోయి నిద్రపోయాడట. శ్రీ మహావిష్ణువు విల్లికి స్వప్నంలో కనిపించి తాను విగ్రహ రూపంలో సంపంగి వృక్షం కింద ఉన్నానని వెలికి తీసి అర్చించమని ఆదేశించాడట. స్వామి అభీష్టం మేరకు విల్లి తన సోదరుడు పుత్తర్తో కలిసి అక్కడున్న సంపంగి వృక్షం కింద తవ్వగా వటపత్రసాయి దివ్య విగ్రహం లభించిందట. అనంతరం ఆ సోదరులు అక్కడే ఓ ఆలయాన్ని ఊరును నిర్మించారు. ఆ సోదరుల పేరు మీదే విల్లిపుత్తూరు గ్రామం ఏర్పడింది. అనంతర కాలంలో ఆండాళ్ళమ్మవారు అవతరించిన ప్రదేశం కనుక శ్రీ అనే శుభాక్షరార్థం చేరి శ్రీవిల్లిపుత్తూర్ అనే పేరు వచ్చింది. అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధమైన శ్రీ ఆండాళ్ అమ్మవారి దేవాలయాన్ని పాండ్య, చోళ, విజయనగర, మధుర నాయక రాజులు భక్తి శ్రద్ధలతో నిర్మించి పరిపోషించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోన్నది. అమ్మవారి ఈ గోపురానికి తిరుప్పావై గోపురం అని పేరు. గోదాదేవికి చెందిన 30 పాశురాలలోని కథలను ఈ గోపురం మీద హృదయంగా చిత్రీకరించారు. అనేక పురాణగాథల విశేష శిల్పాలతోనూ సుందరమైన విశాల మండపాలతోనూ ఆద్యంతం భక్తుల్ని కట్టిపడేసే ఈ దివ్యాలయ శోభ వర్ణనాతీతం. దేశంలోనే మొట్టమొదటి ఆండాళ్ అమ్మవారి ఆలయంగా ఇది ఖ్యాతిగాంచింది.
శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయ అభివృద్ధికి అనేక మాన్యాలిచ్చినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. తన మెడలో ముందుగా వేసుకున్న పూలదండలను శ్రీకృష్ణ భగవానుడికి వేయడం వలన ఆండాళ్లమ్మవారిని అముక్తమాల్యద అని పిలవడం జరుగుతుంది. గో అంటే సంస్కృతంలో జ్ఞానమని అర్థం. అలాగే దా అంటే ఇచ్చునది అని అర్థం చెబుతారు. జ్ఞానాన్నిచ్చే తల్లి గనుక అమ్మవారిని గోదాదేవి అని పిలవడం జరుగుతోందని పురాణాలు వివరిస్తున్నాయి. గోదాదేవికి అముక్తమాల్యద అనే పేరు కూడా ఉంది. శ్రీకృష్ణదేవరాయలు మొట్టమొదటిసారిగా తిరుప్పావై పాసురాలను తెలుగులో అముక్తమాల్యద అనే పేరుతో గ్రంథస్థం చేశారు. వివిధ మనోహర శిల్పస్తంభాలతో ఆలయ ప్రాంగణంలోని మండపం దర్శనమిస్తుంది. దీనిని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ఈ ప్రాకారంలోని స్తంభాలపై శిల్పాలు అందంగా ఆకర్షణీయంగా దర్శనమిస్తాయి. ఇదే ప్రాంగణంలో భక్తులకు గజలక్ష్మీ మందిరం కానవస్తుంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే నమస్తే గరుడారూఢే. ఆ తల్లి దర్శనం సర్వశుభకరంగా భక్తులు భావించి అమ్మవారిని మనసా వాచ భక్తితో సేవించుకుంటారు. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి. ఇదే ప్రాంగణంలో మరోపక్క శ్రీ ఆంజనేయ స్వామి వారి మందిరముంది. ఈ మందిరంలో కొలువైన ఆంజనేయుడు అభీష్ట వరసిద్ధి ప్రదాతగా భక్తులచే నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీతి శౌర్యం తుషారాద్రిధైర్యం. భక్తులు ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం భక్తితో కైమోడ్పులర్పిస్తారు.
పవిత్రాప్తమిత్రం భజే వాయుపుత్రం భజే ఈ ప్రాకారంలోనే భక్తులకు అద్దాల మండపం దర్శనమిస్తుంది. మనోహరమైన ఈ మండపంలో గోదాదేవి, రంగమన్నార్ స్వామివార్ల దర్శనం చేసుకుంటారు. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు అక్కడ కొలువైయున్న శ్రీ రంగనాయర్ స్వామిని, అమ్మవార్లను భక్తి శ్రద్ధలతో దర్శించుకుని వైష్ణవాగమ రీతిలో అర్చనాది కైంకర్యాలను సమర్పించుకుంటారు. అనంతరం భక్తులు గర్భాలయం ముందు ప్రాకారానికి చేరుకుంటారు. ఇక్కడే ఎడమవైపు భాగంలో లక్ష్మీనారాయణ పెరుమాళ్ మందిరం కానవస్తుంది. గర్భాలయంలో కొలువైన లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకుని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. దీనికి సమీపంలో ఆండాళ్ పూజా మండపం దర్శనమిస్తుంది. అలాగే ఇక్కడే సేనై ముదల్వర్ మందిరం కానవస్తుంది. అమ్మవారి ఆలయానికి సేనై ముదల్వర్ కాపరిగా భక్తులు చెబుతారు. జయ జయ దేవ హరే, జయ జయ దేవ హరే. ఆయా మూర్తుల్ని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయ ముఖమండపంలోనికి చేరుకుంటారు. అలనాటి కట్టడాలతో, ప్రాకారాలతో ఈ మండపం నయన శోభితంగా కానవస్తుంది. ఈ మండపంలోనే ఓ పక్క ఊంజల్ మండపం దర్శనమిస్తుంది. జయ జయ దేవ హరే, జయ జయ దేవ హరే. మధుముర నరక వినాశన గరుడాసన. స్వామివారి మెడలోని దండలను ధరించిన ఆండాళ్ అమ్మవారు ఇక్కడ ఈ నుయ్యిలోనే తన ప్రతిబింబాన్ని దర్శించుకునేవారని ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోన్నది. అమల కమల దళలోచన భవమోచన, ఈ త్రిభువన భవన నిదానా. జయ జయ దేవ హరే, జయ జయ దేవ హరే. నిరంతరం భక్తులతో రద్దీగా ఉండే గర్భాలయం బయట జయ విజయుల మూర్తులు కానవస్తాయి. సమరశమిత దశ కంఠా, జయ జయ దేవ హరే, జయ జయ దేవ హరే. అభినవ జలధర సుందర ధృతమందర, ఈ శ్రీ
त्रिमुखचन्द्रचकोरा जय जय देव సర్వాభూషణ శోభితంగా దర్శనమిచ్చే రంగనాథ స్వామికి దక్షిణ భాగంలో ఆండాళ్ అమ్మవారు, ఉత్తర భాగంలో గరుత్మంతుని మూర్తులు కానవస్తాయి. భక్తులు ఇక్కడకు సమీపంలో శ్రీ గోదాదేవి ఉద్భవ క్షేత్రానికి చేరుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతున్న ఈ మహిమాన్విత ప్రాంగణంలోనే విష్ణు చిత్తుల వారికి గోదాదేవి అమ్మవారు దొరికినట్లు ఇక్కడ స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. అనంతరం వటపత్రశాయి మందిరానికి సమీపంలోని తులసీవనానికి భక్తులు చేరుకుంటారు. విశాలమైన అందమైన పూదోటలతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ ప్రాంగణంలోనే విష్ణు చిత్తునకు గోదాదేవి అమ్మవారు దొరికినట్లుగా ఇక్కడ స్థల పురాణం. ఈ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు ఆలయంలో ఉన్న తులసికోటను, గోదాదేవి చిన్ని మూర్తిని దర్శించుకుంటారు. అనంతరం గర్భాలయంలో కొలువైన శ్రీ గోదాదేవి అమ్మవారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకొని భక్తితో పులకించిపోతారు. అత్యంత మహిమాన్వితమైన గోదాదేవి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావిస్తారు. నాలుగు వేదాల సారాన్ని తిరుప్పావై పాశురాలలో రచించి ఈ విశ్వం సమస్తం శ్రీరంగనాథమయమని చెప్పిన మహాభక్తురాలు గోదాదేవి. పన్నిద్దరాళ్వార్లలో ఒకరిగా పేర్గాంచిన ఆ తల్లిని స్మరించుకునే నేపథ్యంలోనే ధనుర్మాస మహోత్సవాలు నిర్వహిస్తారు. అలాంటి ధనుర్మాసంలో సాక్షాత్తు ఆ తల్లి కొలువైన శ్రీవిల్లి పుత్తూరును దర్శించుకోవడం పూర్వజన్మల పుణ్యఫలం. తమిళనాడు రాష్ట్రం మధురై నగరానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవడానికి మధురై నగరం వరకు బస్సు లేదా రైల్లో వచ్చి అక్కడ నుండి నేరుగా బస్సులో ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. శ్రీ రంగనాథుడు గోదాదేవి అమ్మవార్ల పాదస్పర్శతో పునీతమైన పుణ్యధామం శ్రీవిల్లి పుత్తూరు. అత్యంత మహిమాన్వితమైన ఈ దివ్యక్షేత్రం బహుజన్మల పుణ్యఫలం. ఆ దేవాది దేవతల కరుణ రసామృతం అందరి మీద వెల్లివిరియాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.